జై గురుదత్త. శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. నా పేరు అనంతకుమార్. అనంత భక్తి ఛానల్కు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ ఛానల్ను ఆదరిస్తున్నందుకు మీకు నా వందనములు. శ్రీ గురు చరిత్రను శ్రవణము చేస్తూ మీరు ఆ దత్తాత్రేయుని కృపకు పాత్రలు కావాలని కోరుతూ ఇంత శ్రద్ధాభక్తులతో వింటున్నందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. శ్రీ గురు చరిత్రలోని జ్ఞానకాండమునందు శ్రీ గురు నరహరి బాలచరిత్ర లీలావర్ణనము అనే 11వ అధ్యాయంలో మనం ఇంతకుముందు శ్రీపాద శ్రీవల్లభుడు అవతారం చాలించి మగజన్మలో ఉత్తర దేశంలో కారంజా నగరంలో అంబాభవాని మరియు మాధవుడు అనేటటువంటి ఉత్తమ బ్రాహ్మణ దంపతులకు కుమారుడిగా జన్మించాడు. ఆ కుమారునికి వారు సాలగ్రామదేవ అని పేరు పెట్టి తర్వాత వ్యవహారిక నామంలో నరహరి అని పిలుచుకుంటున్నారు. కానీ ఆ బిడ్డకు కొన్ని సంవత్సరాలైనా కూడా మాటలు రావటం లేదు అని చింతించుచున్నారు. అంతవరకు మనం చెప్పుకున్నాము. ఇప్పుడు భాగం 2 పార్ట్ 2ని మనం చెప్పుకుందాం. ఈ విధంగా నరహరి అనే బాలునకు 7 సంవత్సరాల ప్రాయం వచ్చాను. గర్భాష్టమ వయసునందు ఉపనయన సంస్కారం చేయుట వైదిక ధర్మము. కానీ దురదృష్టవశాత్తు ఈ బాలుడు మూగవాడయ్యాడు కదా, కాబట్టి ఏమి చేశానో కుమారుడు మాట్లాడటం లేదు అని ఆ తల్లిదండ్రులకు గొప్ప మనశ్చింత పట్టుకుంది. ఏది ఏమైనానో కుమారునికి ఉపనయన సంస్కారం చేయదగిన వయస్సు వచ్చినందున ఉపనయనాన్ని చేయాలి అని తల్లిదండ్రులు నిశ్చయించుకున్నారు. అప్పుడు విప్రులందరూ బ్రాహ్మణ ఆచార పద్ధతి ప్రకారం 8 సంవత్సరాలు పూర్తి కాక ముందే ఉపనయనమును చేయవలెను అని చెప్పారు. కానీ ఇతడు మూగవాడు అన్నమాట నిశ్చయము. మరి ఇట్టి బాలునకు ఉపదేశము చేయుట ఎట్లు? ఎంతటి గొప్ప దురదృష్టం మనకు పట్టుకున్నది అని ఆ తల్లిదండ్రులు కలత చెందుచున్నారు. అయ్యో, మనము గౌరీశంకరులను ఆరాధించితిమి. శనిత్రయోదశి పర్వదివసమున ప్రదోషకాలమున చిత్తశుద్ధితో శివుడిని పూజించితిమి. అవన్నీ వ్యక్తమైపోయినా ఏమైపోయాను? మనకు ఇంతటి దురదృష్టము ఎట్లు వాటిల్లెను? ఈశ్వరుడు ఇచ్చిన వరము వలనే కదా మనం సులక్షణ యుక్తుడైన కుమారుడు జన్మించెను. కానీ ఇప్పుడు ఇతడు మాట్లాడటలేదు. ఏమి చేయదము అని నిరంతరము ఆ పరమశివుడిని ధ్యానింపసాగాయి. మన కడుపున ఒకే ఒక బాలుడు జన్మించెను. కలలో కూడా మరొకరిని గురించి చింతించలేదు. ఇతడు మనల్ని రక్షించునని ఎంతయో ఆశపడితిమి కదా. మన మనోగతము పూర్తిగా నెరవేరలేదు. శనిత్రయోదశి ప్రదోషమునందు పరమేశ్వరుడిని ఎంత గొప్పగా పూజించినప్పటికీ కరుణామయుడైన పరమాత్ముడు ఇట్టి వరమును మనకు ఎందుకు ప్రసాదించినో కదా అని ఆ తల్లి అనేక విధాలుగా భావిస్తూ నిరంతరం దుఃఖించుచుండెను. తల్లి మనోవ్యధను, ఆమె దుఃఖమును చూసిన పిల్లవాడు తల్లి దగ్గరికి వచ్చి ఆమెను చక్కగా ఓదార్చెను. ఇంతలో ఇంటిలోనికి వెళ్ళి ఒక పెద్ద ఇనుప వస్తువును తన చేతితో పట్టుకొని తెచ్చి తల్లికి చూపెను. ఆ పిల్లవాడు ఇనుమును చేత ధరించిన వెంటనే అది అత్యంత శుద్ధమైన 16 వన్నెలు కలిగిన మేలిమి బంగారముగా మారిపోయాను. దాన్ని చూచి ఆ తల్లి మిగులు ఆశ్చర్యమునకు లోనైనది. అంతులేని విస్మయమును పొంది వెంటనే భక్తను పిలిచి దానిని అతనికి చూపించింది. అతడు మరింత నిశ్చయము చెందుటకై మరికొన్ని ఇనుప వస్తువులను తెచ్చి అతని చేతికి ఇచ్చి స్పృశింపచేసెను. ఏ ఇనుప వస్తువును అతడు చేతితో తాకినో అది వెంటనే బంగారముగా మారిపోవచుండెను. తమ కుమారుని బాల్య లీలలను చూసి తల్లిదండ్రులు విస్తుపోయి వెంటనే
పిల్లవాడిని ఇంటిలోనికి తీసుకుని వెళ్ళి ఈ విషయాన్ని ఇతరులకు తెలియనీయకుండా అత్యంత గుప్తంగా దాచిపెట్టేది. స్వామి తన యొక్క అమృతమైన దృష్టితో చూచినంత మాత్రముననే ఇల్లంతయు బంగారముగా మారిపోయాను. తమ పిల్లవాడు కారణజన్ముడే కాని మరి వేరు కాదని గట్టి విశ్వాసం ఏర్పడిన. అప్పుడు వెంటనే తన పుత్రుడిని ఆలింగనం చేసుకుని ఆ జననీ జనకులు అతనితో ఇట్లన్నారు: నాయన వత్స, నీవు లోకమును తరింపజేయగల శిరోమణివి, మా కుల దీపకుడవు, అవతార పురుషుడవు, ఇందు ఎంతమాత్రము సందేహము లేదు అని కొనియాడుతూ మిక్కిలి సంతసించాయి. కానీ నీవు నీ నోటితో మాటలు మాట్లాడకపోవటం వలన, నీ మాటలను మేము మా చెవులతో వినకపోవటం వలన అజ్ఞాన ఆవరణతో కూరుకొని పోయిన చిత్తముతో మాయతో కప్పబడిన మేము నీవు మూగవాడివి అని భావించుచుంటిమి. కానీ నీ వల్లనే ఈ సర్వస్వము లభించింది కదా కుమారా, నీ ముద్దు మాటలను ఒక్కసారి వినగోరుచుంటిమి. పుత్ర, మా మనోగతమును నీవే నెరవేర్చవలేను అని ప్రార్థించి, మా ప్రార్థనను విని వెంటనే మాతో ముద్దులకే నీ ముద్దు మాటలను ఒకటి రెండైనా పలుకుము అని వేడుకున్నారు. అంతటా నరహరి అని ఆ పిల్లవాడు బిగ్గరగా నవ్వి మెడలో యజ్ఞోపవీతమును వేయమని, నడుమునకు మేఖలను ధరింపచేయమని చేతితో సంజ్ఞను చేసి తెలిపాను. పిల్లవాడు తన తల్లితో నవ్వుచూ తనకు ఉపనయనము చేసిన వెంటనే మాటలు రాగలవు అని సైగ చేసి తెలియచెప్పాను. దానితో మిగులు సంతసించిన ఆ తల్లిదండ్రులు వెంటనే జ్యోతిష్శాస్త్ర పండితులను తమ ఇంటికి ఆహ్వానించని వారితో మా అబ్బాయికి చక్కని ఉపనయన ముహూర్తము నిశ్చయించుము అని ప్రార్థించింది. వారి చేత ముహూర్తము నిర్ణయించిన పిమ్మట ఉపనయనమునకు కావలసిన సామగ్రిని అంతయు సిద్ధము చేసుకొని ఒక్కగానొక్క మహిమాన్వితుడైన తమ కుమారునకు గొప్పగా ఉపనయన సంస్కారమును జరపవలేను అను కోరికతో అనేక విధములైన నవరత్న ఖచ్చిత ఆభరణములను ఇతర సామగ్రిని కావలసినంతగా సిద్ధము చేసుకొని చతుర్వేద పండితులను ఆహ్వానించి శాఖాపరమైన విద్వాంసులను పిలిచి ఆప్తులు, సోదరులు, దాయాదులు, సగోత్రీకులు, ఆత్మీయులు, మిత్రులు, ఇతర బంధువులు అందరూ ఉపనయన మహోత్సవనందు పాల్గొనటకై వారి ఇంటికి విచ్చేసి అపారమైన ద్రవ్యమును వెచ్చించి అనేక విధాలుగా అలంకరించిన మంటపమును నిర్మించి, అయ్యో వృధాగా ఇంత ధనమును వెచ్చించుచున్నారు, పిల్లవాడు మూగవాడు, ఇతనికి ఉపనయనం చేయుటయే తప్పు అంటుంటే ఇంత గొప్ప ధనమును వెచ్చించి గొప్ప ఏర్పాట్లు ఎందుకు చేస్తున్నారు? ఈ బ్రాహ్మణునికి పిచ్చి పట్టిందా ఏమిటి అని ఆ నగరవాసులందరూ వాపోవచుండేది. ఇంతగా ఖర్చు పెట్టి కొడుకునకు ఉపనయనమును చేయుచున్నాడు, ఈ పిల్లవాడిచే గాయత్రి మంత్రమును ఎట్లు ఉచ్చరింపచేయును అని మరి కొంతమంది ప్రశ్నించుచుండేది. ఏది ఎట్లయితే మనకెందులకు, మనకు మాత్రం కమ్మని మృష్టాన్న భోజనం లభించును కదా, తగినంత దక్షిణ బంగారము, మేలిమి వస్త్రాలు మనకు లభిస్తాయి కదా, అతని మంత్రములతో వారి మూగతనముతో మనకేం పని అని కొంతమంది అనుకొంచున్నారు. ఈ విధంగా జనులు నానా విధాలుగా భావించుచుండేవి. కానీ తల్లిదండ్రులు మాత్రము కడు సంతోషముతో ఉపనయన మహోత్సవమును ప్రారంభించిరి. కులదేవత ప్రతిష్ఠ గావించిరి. ఉపనయన సంస్కారమునకు ముందు చేయవలసిన చౌల కర్మను, దానికి సరిపోవు భోజనమును, తలంటు స్నానమును ఇత్యాది ఉపనయన సంస్కార కార్యక్రమములను ఒకటి వెనుక ఒకటి జరుపుచుండేవి. బ్రాహ్మణులు మంత్రపూర్వకముగా అతనిచే యజ్ఞోపవీతమును ధరింపచేసి తల్లితో కలిసి భోజనము చేయించుట కొరకు ఇంటిలోనికి తీసుకుని వెళ్ళగి, తల్లితో కలిసి భోజనము చేసి ఆమె వద్ద సెలవు తీసుకొని మౌంజీబంధన నిమిత్తముగా అనన్య భావముతో ఆ నూతన వటువు తన తండ్రి వద్దకు చేరెను. గుహ్య సూత్రమునందు చెప్పబడిన విధముగా ఆ వటువునకు ఉపవీతమును ధరింపజేసి తండ్రి గాయత్రీ మంత్రోపదేశం చేసెను. అట్టి గాయత్రీ మంత్రమును ఆ పిల్లవాడు మానసికముగానే ఉచ్చరించెను. కుమారునకు గాయత్రీ మంత్రం ఉపదేశించిన పిమ్మట మాతృభిక్షను తీసుకొనుట ఆచారం. తదనుసారముగా తల్లి కుమారునికి భిక్షను ఇచ్చుట కొరకై రత్నఖచిత ఆభరణములను, అమూల్యమైన వస్త్రములను సిద్ధపరిచెను. వెంటనే
మొదటి భిక్షగా ఆ పిల్లవాడు తల్లి దగ్గరికి వచ్చి కుమారునకు ప్రసాదించెను. తల్లి చేతితో మొదటి భిక్షను ఆ బాలుడు స్వీకరించెను. వెంటనే ఆ తల్లి నూతన వటువును మనఃపూర్వకముగా ఆశీర్వదించెను. తత్క్షణమే ఆ బాలుడు అగ్నిమీలే పురోహితం అను మంత్రముతో ప్రారంభించి ఋగ్వేద మంత్రములను నిరాఘాటముగా పఠింపసాగెను. అప్పుడు అందరూ ఆశ్చర్యచకితులు అయి ఆ తర్వాత తల్లి రెండవ భిక్షను ఇవ్వగానే యజుర్వేదములను ఇషేత్వేగ్జేత్వా అనే మంత్రంతో ప్రారంభించి యజుర్వేద మంత్రములను పఠింపసాగాను. అప్పుడు అది చూసి అక్కడికి వచ్చిన బ్రాహ్మణులు, వేద విధులు అందరూ తలలు ఊపి భేష్ భేష్ అని ప్రశంసించుచుండేవి. తదుపరి ఆ తల్లి మూడవ భిక్షను ఇవ్వగానే అగ్న ఆయాహి అనే సామవేద మంత్ర పఠనమును బహురమ్యముగా వినసొంపుగా గానము చేసెను. అక్కడున్న వారందరూ విస్మితులై మేఘలేని ఆనందమును పొందుచు అబ్బుగముగా ఆ పిల్లవాడి వైపు చూడసాగాయి. ఇంతవరకు మూగవాడుగా ఉన్న ఈ పిల్లవాని నోట ఒకటి వెంట ఒకటి వరుసగా వేదములు పఠింపబోట ఎంతటి ఆశ్చర్యమో! ఇతడు మామూలు మానవుడు కాదు, అవతార పురుషుడే, కారణ జన్ముడే అని అందరూ అనుకొనసాగాయి. ఇక ఈ పిల్లవాడిని మానవుడు అని అనకూడదు, ఆ దృష్టితో చూడకూడదు. ఇతడు దేవుని అవతారమే, కాదు కాదు జగద్గురువే అంటూ అందరూ చేతులెత్తి నమస్కరింపసాగాయి. ఇంతలో ఆ పిల్లవాడు తల్లితో ఇలా అన్నాడు: అమ్మా, భిక్ష అడుగమని కోరుతూ నీవు ఉపదేశము చేసితివి, నన్ను ఆశీర్వదించితివి. నీ మాటలు, నీ ఆశీస్సులు ఎంత మాత్రము మిథ్య కాబోవు. అవి నా చిత్తమునందు దృఢముగా నిలిచిపోయాను. నేను వెంటనే తీర్థాటనకు వెళ్ళవలసి ఉన్నది. నాకు త్వరగా సెలవు ఇయ్యుము. నేను ఇంటింటా భిక్షాటన చేయుచు బ్రహ్మచర్య దీక్షతో చరించెదను. చాలా గొప్పగా వేదాధ్యయనము చేసేదను అని చెప్పిన కుమారుని మాటలను విని ఆ తల్లికి అపరిమితమైన దుఃఖము కలిగెను. కంటి నుండి అశ్రుధారలు కాగుచుండెను. మనోవ్యతకు లోనై మిక్కిలి బాధపడి స్పృహ తప్పి పడిపోయాను. ఒక్క క్షణము నిర్జీవముగా అయి, హా పుత్ర, నీవే నా రక్షకుడివి అని అంటూ మహాశోకతప్త హృదయంతో అనేక విధములుగా వాపోవుచుండెను. మమ్మలను రక్షించదవు అని మనసులో దృఢముగా నిశ్చయించుకొని ఉంటిమి. నీ ఒక్కడివే కుమారుడవు, నీపైనే మాకు అంతులేని ఆశలు ఉండెను. మూగవాడివిగా నీవు ఇంతవరకు ఒక్క మాటైనా మాతో మాటలాడకపోయితివి కదా. నీ మాటలను ఎన్నడూ మా చెవులతో వినలేకపోయితిమి కదా. ఇప్పుడు అటువంటి మాటలను నీ నోట వింటూ ఉండగా మిగుల ఆనందము కలుగుచుండెను. పరమేశ్వరుడిని పూజించినందులకు గొప్ప ఫలితము లభించింది అని మాకు గట్టి నమ్మకము కుదురుచుండెను అని ఈ విధముగా ఆ తల్లి పుత్రుడిని దగ్గరకు తీసుకొని నానా విధాలుగా ప్రేమతో చెప్పి కుమారుని గాఢంగా ఆలింగనం చేసుకొనెను. అప్పుడు ఆమె అతని కృపను యాచింపసాగెను. తల్లి మాటలు విని ఆ బాలుడు ఆమెకు బ్రహ్మజ్ఞానము బోధింపసాగెను. అమ్మా, మేము ఒక కారణమున జన్మించితిమి. ఈ విధముగానే మేము చేయవలసి ఉండును. అందులకు నీ మనస్సులో ఖేదము పెట్టుకొనవద్దు. తల్లి, నీకు ఇంకనూ నలుగురు పుత్రులు నిశ్చయముగా కలిగెదరు. వారు మిమ్మలను మనఃపూర్వకముగా చక్కని సేవాభావముతో నిండు ప్రేమతో సేవించెదరు. నీవు గత జన్మలో శంకరుని ఆరాధించిన మాట తథ్యము అంటూ ఆమె తల మీద ఒక మారు తన చేయిని పెట్టిన వెంటనే ఆ తల్లికి గత జన్మను గురించిన స్ఫురణ కలిగాను. వెంటనే ఆ నూతన వటు అయినటువంటి ఆ పిల్లవాడు పూర్వజన్మ వృత్తాంతమును గుర్తు చేయగా ఆమెకు ఆనాటి శ్రీపాద శ్రీవల్లభుల స్వరూపముతో ఈ పిల్లవాడు కనిపించగానే అత్యంత విస్మయమునకు లోనయ్యను. అప్పుడు అది కాంచిన ఆ తల్లి పెద్ద హృదయముతో అతని చరణ కమలములకు నమస్కరించెను. శ్రీపాదులు వెంటనే ఆమెను లేవనెత్తి అతడు ఒక గొప్ప రహస్యమైన మాటను పలికెను. అమ్మా, నీవు గొప్ప జ్ఞానవంతురాలివి. నా మాటలను గుప్తముగా ఉంచుకొనుము. నేను సంసారమునకు అంటకుండా కమలమునందు
నీటి బొట్టు వలె ఉండు సన్యాసిని, యతీశ్వరుడను కావున నేను ఇప్పుడే సమస్త తీర్థములను దర్శించుటకు వెళ్ళేదను. అందుకు అనేక కారణములు ఉన్నవి. గత జన్మలో నీవు శంకరుడిని ఆరాధించిన ఫలితముగా నీ గర్భంలో పుత్రుడనై జన్మించెదను అని ఇచ్చిన వరదానమును ఫలింపచేయటకు గాను నీకు పుత్రుడనై జన్మించితిని. ఇక మీరు నాకు ప్రేమతో సెలవు ఇవ్వవలసినది. మనస్ఫూర్తిగా నాకు అనుమతిని ప్రసాదించుము అని తల్లిని ఆ బాలుడు వేడుకొనెను. ఈ విధంగా తల్లితో ఆ గురుమూర్తి అత్యంత వినయముగా పలికెను. ఆమె తిరిగి తన కుమారుని చూసి ఇలా అనెను: ఎంతో గారాభముగా పెంచుకున్న నా కుమారుడవైన నీవు వెళ్ళిపోయినచో ఇక నిన్ను ఏనాడు చూడలేను కదా. ఇంతటి మహిమాన్వితుడైన నిన్ను చూడకుండా నేను ఎట్లు జీవించగలను తండ్రి? పసితనములో నీవు చూపిన తాపసిక ధర్మము ఎట్లు తృప్తి కలిగించును? చతుర్విధ ఆశ్రమములను చక్కగా పాటింపబలయను అని ధర్మశాస్త్రములు చెప్పుచున్నవి కదా. ముందుగా 12 సంవత్సరముల వరకు బ్రహ్మచర్యమును, ఆ తదుపరి 12 సంవత్సరముల వరకు గృహస్థ ధర్మమును ఆచరించవలను కదా. అనంతరము వానప్రస్థమును ఆచరించినచో అంతులేని పుణ్యము లభించును అని శాస్త్రములు చెప్పుచున్నవి. అంతేకాదు, ముఖ్యంగా గృహస్థాశ్రమ ధర్మము ఆచరించుటే గొప్పది. తద్వారా అత్యంత సామర్థ్యము లభించును. అనంతరము సన్యాసమును స్వీకరింపవలయను అని ధర్మశాస్త్రము చెప్పుచున్నది కదా. బ్రహ్మచర్యమునందు వేదాధికములను పఠించవలను. అనంతరము వివాహము చేసుకొని గార్హస్థ్య ధర్మమును నిర్వర్తించుచు వంశోద్ధారకులైన పుత్రాదికులను పొందవలెను. యజ్ఞాది కర్మలను అనుష్ఠించిన పిమ్మట సన్యాసమును స్వీకరింపవలెను. ఈ క్రమ పద్ధతిలో సన్యాసము ముఖ్యమైనది. కానీ పసితనమునందే సన్యాసమును స్వీకరింపరాదు. సన్యాసమును స్వీకరించుటకు ముందు సకల ఇంద్రియములను సంతృప్తిపరచాలి. మనసులోని కోరికలను తీర్చాలి. ఆ తర్వాతనే తపస్సునకు వెళ్ళి జితేంద్రియుడు కావాలి అని ఆ తల్లి చెప్పిన మాటలను అన్నింటినీ శ్రీ గురుమూర్తి శ్రద్ధగా వినెను. అనంతరము ఆమెకు తగిన తత్వజ్ఞానమును బోధించెను. నామధారక, గురుమూర్తి తల్లికి ఉపదేశించిన ఈ తత్వజ్ఞానము తర్వాత అధ్యాయమునందు నీకు చెప్పబడును అని సిద్ధముని చెప్పెను. గంగాధరుని కుమారుడు అయిన సరస్వతి నమస్కరించి శ్రోతలు అత్యంత విస్తారమైన శ్రీ గురుచరిత్రమును చక్కగా శ్రవణము చేయవలేను అని విన్నవించిన. ఆ తర్వాత జరిగిన అపూర్వమైన ఉత్క్రాంతమును నామధారకునితో సిద్ధమునిందు చెప్పిన దానికి చక్కగా మీరందరూ వినవలేను అని మహారాష్ట్ర భాషలో శ్రీ గురుచరిత్రను రచించుచు గంగాధర సరస్వతి జిజ్ఞాసువులైన శ్రోతలకు తెలియచేయుచుండెను. శ్రీ గురుచరిత్రలోని జ్ఞానకాండం నందు శ్రీ గురు నరహరి బాల చరిత్ర లీలావర్ణనము అను 11వ అధ్యాయము సమాప్తం. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీ గురుచరణారవిందార్పితమస్తు. స్వస్తి. అనంత భక్తి ఛానల్ నందు ఈ వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. శ్రీ గురుచరిత్రలోని మిగిలిన అధ్యాయాల కొరకు అనంత భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.